అద్భుతమైనటువంటి శిలాఖండాలు, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయాలు, దీపధూప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు మరుగున పడినటువంటి పరిస్థితి. ఆనాటి రాజులు కావచ్చు, ఆనాటి పాలకులు కావచ్చు, ఈ యొక్క రాతి శిలలను ఏదైతే అద్భుతంగా చెక్కారో అవన్నీ కూడా నేటి తరానికి శిలలుగా మరుగున పడినటువంటి ప్రతిరూపాలాగే దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఆ మరుగున పడినటువంటి ఆలయాలు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, ఈ ఆలయం ఎక్కడుందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆనాటి కాలంలో రాజులు ఎంతో మంది పరిపాలించారు. ప్రతి రాజు కూడా తనదైన శైలిలో ఎంతో పురాతనమైనటువంటి కట్టడాలు చేపట్టారని చెప్పాలి. ఒక్కొక్క కట్టడానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక అంశం కూడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్క కట్టడంలో కూడా ఆ రాజులకు సంబంధించినటువంటి ఒక సింబల్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో మనకు కనబడుతున్నటువంటి మచ్చ ఏదైతే ఇక ఇలాంటి చేప గుర్తులున్న ప్రతి కట్టడం కూడా ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదని చాలా స్పష్టంగా తెలియజేసేదని కూడా అనేక మంది ఎవరైతే నిపుణులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన చేపట్టినటువంటి ప్రతి కట్టడంలో కూడా ఇదే తరహైనటువంటి ఒక ప్రతిమ ఏదైతే చేపతో కూడుకున్నటువంటి ప్రతిమను కూడా ఏర్పాటు చేస్తారు. అది యొక్క శ్రీకృష్ణదేవరాయలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సింబల్గా కూడా అనువాదించేవారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి ఇట్లాంటి కట్టడాలని ఆదర్శంగా తీసుకొని ఏదైతే ఇప్పుడు మనం చూపించబోతున్నటువంటి ఆలయం ఎందుకు ఆగిందని చెప్పినటువంటి ఆలయం ఇదే శ్రీకృష్ణదేవరాయలు చేపట్టినటువంటి కట్టడాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక ఆలయాన్ని నిర్మించాలని కూడా వారు చేసినటువంటి ప్రయత్నం. ఇంతకీ ఆ ఆలయం ఏ పరిస్థితిలో ఉందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంతో ప్రశాంతమైనటువంటి ప్రదేశం, అందులో చదువుల తల్లి ఒడిన ఈ యొక్క ఆలయ నిర్మాణం అన్నది కూడా ఆగిపోయిందని చెప్పాలి. అయితే ఇక్కడ చదువుకుంటున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అసలు ఈ ఆలయ చరిత్ర ఈ విద్యార్థులకు తెలుసా, ఏ మేరకు తెలుసో ఒకసారి ఆ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఏం చదువుతున్నారు మీరు? ఇక్కడ ఈ ఆలయం గురించి తెలుసా నీకు? ఎక్కడమ్మా? సార్ మేము ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. సో మేము ఇక్కడ ఇది ఉందని మాకు కూడా తెలీదు. దీనికి ఇంత చరిత్ర ఉందని మాకు కూడా తెలీదు. సో ఇంతకు ముందు పూర్వీకులు చెప్పేవాళ్ళు ఇక్కడ ఈ గుడికి ఇంత మహత్వం ఉందని చెప్పేవాళ్ళు. సో దీని గురించి ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఈ గుడికి ఇంకా కొంచెం పునర్నిర్మాణం చేయడానికి సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. చూద్దామా, ఏమో అసలు ఈ గుడి నిర్మాణం ఎవరు చేశారు, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ఆపేశారన్న చరిత్ర తెలుసా నీకు? అంటే మా పూర్వీకులు చెప్పేవాళ్ళు సార్. ఇక్కడ మా తాతయ్య, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ గుడి చాలా పురాతనమైనవి. కానీ ఇప్పుడైతే సగం మధ్యలోనే కూలిపోయాయి. కాబట్టి దీన్ని నిర్మించడానికి గుడికి ఏమైనా మీరు సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఈ ఆలయం ఎవరైతే సాక్షాత్తు కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి హతిరాంజీ బాబా, విన్నారా పేరు? తెలుసా మీకు? అది ఆయన కాలం నాటి మహంతులు నిర్మించారు. అప్పుడు ఆగినటువంటి గుడి ఇది. దీని చరిత్ర పూర్తిస్థాయి మీరు అసలు ఇంతవరకు విన్నారా? గుడి అయితే రోజు చూస్తున్నారు ఇక్కడ? అవును సార్, గుడి అయితే రోజు చూస్తున్నాం, కానీ ఇది ఏమి అని మాకు తెలియదు. మీరు దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము. చూస్తున్నా, అయితే ఆనాటి కట్టడాలు చారిత్రక విలువలు కూడా నేటి తరానికి ఎంతైనా తెలియాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. చెప్పమ్మా, నీకన్నా తెలుసా ఈ యొక్క ఆలయం ప్రత్యేకతలు? తెలీదు సార్. కానీ ఇది మా పూర్వీకులందరూ చెప్పారు. ఇది ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇదే రకం ఇక్కడ చాలా ఉన్నాయి, ఇదే రకంగా ఉన్నాయి సార్. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ కాలేజీలో చదువుతున్నానంటే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ గుడి కూడా బాగా ఉంటుంది. అలాగే దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఏదైతే ఆనాటి కట్టడాలు, ఆనాటి చారిత్ర ఆనవాళ్ళు అన్నది నేటి తరానికి ఎంతైనా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందనే చెప్పాలి. ఎందుకంటే భావి తరాలకు ఆనాటి చరిత్ర విలువలు తెలిస్తేనే సరైనటువంటి మార్గంలో నడిచేందుకు కూడా వెసులుబాటు ఉందని కూడా మనం భావించవచ్చు. మరింత సమాచారం కూడా తెలుసుకుని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు చూపించేటువంటి ఈ పురాతన ఆలయం తిరుపతిలోని పద్మావతి డిగ్రీ కాలేజు
సమీపం లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మీకు ఆలయం ఏ స్థితిలో ఉంది, ఆ యొక్క ఆలయం కట్టడాలు ఎలా ఉన్నాయో పూర్తి స్థాయిలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే మనం చూస్తున్నదంతా కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని డిగ్రీ కళాశాల ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఈ యొక్క కట్టడం నిర్మించినటువంటి పరిస్థితి. మనకు చూస్తున్నటువంటిదే ఆ యొక్క ఆలయం. ఏదైతే ఈ యొక్క ఆలయం అన్నది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి అత్రాంజీ బాబా ఆ యొక్క ఆలనా పాలన స్వామివారికి సుపరిపాలన అందించినటువంటి మహంతుల కాలం నాటిదని చెప్పాలి. ఈ యొక్క హతిరాంజీ బాబా కాలం తర్వాత ఆయన వారసులు ఆ యొక్క కుటుంబానికి చెందినటువంటి వారు మహంతులే టీటీడీ ఆ పాలన చూసుకునేవారు. అయితే మహంతుల కాలంలో ఏదైతే ఈ యొక్క వైష్ణవ ఏదైతే దశావతార ఆలయం నిర్మించాలనేసి కూడా సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణ ప్రతిష్ట కూడా చేపట్టేటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఆలయ నిర్మాణ పూర్తి స్థాయిలో చకచకా పనులు జరిగాయి. అద్భుతమైనటువంటి శిల్పాలన్నీ కూడా చెక్కించారు. ఇక ఓపెన్ చేయాలి, స్వామివారికి కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం అనుకున్నట్టు తరుణంలో ఒక్కసారిగా పిడుగులాంటి వార్త మహంతులను కలచివేసిందనే చెప్పాలి. ఏదైతే 1932లో పూర్తిగా మహంతుల పాలన రద్దు చేస్తూ టీటీడీ పరిపాలన చేపట్టే దిశగా అప్పటి బ్రిటిష్ కాలం యొక్క ప్రతిపాదన తీసుకురావడంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆలయం నిర్మాణం ఆగిపోయిందని చెప్పాలి. ఏదైతే మహంతులు ఈ యొక్క బ్రిటిష్ కాలం ప్రభుత్వం నియమించినటువంటి ఆ ఉత్తర్వుల మేరకు ఒక్కసారిగా ఇది ఒక అరిష్టంగా భావించి ఈ యొక్క ఆలయాన్ని కూడా ఆ నిర్మాణం ఆపేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆలయానికి సంబంధించి అనేక శిల్పాలన్నీ కూడా అద్భుతంగా చెక్కించినటువంటి మహంతులు ఆ శిలలన్నీ కూడా నేడు ఏదైతే తిరుమల క్షేత్రంలో మఠాలలో మన కంటికి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే ఆలయం మనం చూస్తే ఎంత అద్భుతంగా కట్టారో. ఇవాళ ఒక శిథిలా వ్యవస్థలో మన కంటికి ఆనాటి చరిత్ర మన ప్రత్యక్ష సాక్ష్యంగా మన కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎంతో అద్భుతమైనటువంటి ఈ కట్టడం వెనుక మహంతులు ఎంతో కృషి ఉందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఒక దశావతార ఆలయ నిర్మాణం అన్నది కూడా ఎంతో అద్భుతంగా చేపట్టాలన్నది ఆనాటి మహంతుల దీక్ష పూనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క బ్రిటిష్ కాలం నాటి ఆ యొక్క ఏదైతే నియమించినటువంటి ఆ నియమం ప్రకారం ఇది ఒక అరిష్టంగా భావించి అయితే ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే ఆపేశారని చెప్పాలి. అయితే ఇదే ప్రాంతంలో ఒకసారి మనం చూడొచ్చు ఏ మేరకు ఆ యొక్క అద్భుతంగా పూర్తిగా కూడా అప్పటి టెక్నాలజీతో ఎంత ఇప్పటికీ చెక్కు చెదరినటువంటి పరిస్థితి అని చెప్పాలి. కొన్ని చుట్టుపక్కల ప్రాంతం మనం వెనక వైపు ఉన్నట్టు గోడలు పడినప్పటికీ ఈ యొక్క మెయిన్ ప్రధాన ఆలయం ఇది గర్భాలయం. మనం చూస్తున్నది గర్భాలయం. ఈ యొక్క ఆలయంలోనే స్వామివారిని ప్రతిష్ఠించాలనేసి కూడా మహంతులు పూనుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆలయం చూడొచ్చు, గోపురం ఎంత చక్కగా అసలు చూస్తూ ఉంటేనే ఒక భావోద్వేగం, ఒక భక్తి భావన అన్నది కలుగుతుంది. ఆ రకమైనటువంటి ఎంతో శిలాఖండంతో నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయం ఎంతో ప్రత్యేకతగానే ఇక్కడ నెలకొందని చెప్పాలి. అయితే ఈనాటి జనరేషన్లో కూడా ఈ ఆలయం చూస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఆనాటి బ్రిటిష్ కాలంలో అప్పటి మహంతులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారంటూ కూడా ఒకంత వాళ్ళ ఈ యొక్క చరిత్రకు ఎంతో మంత్రముగ్ధులవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇదైతే గర్భాలయానికి ఆపోజిట్లో మరొక చిన్న బావి కూడా మనం ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ బావిలో కూడా గతంలో ఏదైతే మహంతుల కాలం నాటి అప్పటి కాలంలో ఏనుగుల తాన అని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పిలిచేవారు. ఏనుగులకు ఇక్కడ ఆ యొక్క బావిలో నుంచి నీళ్లు తోడి ఏనుగులకు పోసేవారని అందించేవారనేసి కూడా ఒక నానుడు ఉంది, చరిత్ర తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఇక ఆలయ నిర్మాణంలో మాత్రం అనేక చారిత్రకమైనటువంటి కట్టడాలు కావచ్చు, అనేక ఎంతో విశేషాలు కలిగినటువంటి ప్రాముఖ్యత మాత్రం ఈ యొక్క ఆలయానికి ఉందనే చెప్పాలి. ఏనుగుల తాన అని పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే అప్పటి కాలంలో యాత్రికులు స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఆలయం దగ్గరకు వచ్చి సేద తీరేవారు. ఈ ఆలయాన్ని మరొక ఒక పెద్ద కోనేరు లాంటిది కూడా ఉండేది. ఆ కోనేరు వద్ద ప్రాంతంకి వచ్చి కూడా సేద తీరి తిరుమలకు వెళ్ళేవారు అంటూ కూడా మనకు అనేక చారిత్రకమైనటువంటి ఆనవాళ్ళు, అదే రకంగా చారిత్రక కలిగినటువంటి విశేషాలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఏంటి ఇక్కడ ఈ చారిత్రకమైనటువంటి దీంతో ఇక్కడ గతంలో భక్తులు వచ్చేవారు, సేద తీరే వాళ్ళని కూడా ఒక సమాచారం ఎంతవరకు వస్తుంది? వాళ్ళు అన్ని మహాన్మయమైనవి. దీన్ని ఎవరు ధ్వంసం చేశారు, నిధుల కోసం ధ్వంసం చేశారా, దేనికి చేశారా అని చెప్పి, కానీ ఈ గుడిని కంటూ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. చంద్రగిరికి కూడా దారి, అమ్మవారి గుడి నుంచి చంద్రగిరి కూడా దారి ఉందంటారు. వెంకటేశ్వర స్వామికి శ్రీ కృష్ణదేవరాయలు చాలాసార్లు సందర్శించారంటారు. అన్నమయ్య గారు భక్తి కీర్తనలు పాడినారంటారు.
ఇదే ప్రాంతంలో అన్నమయ్య గారు భక్తి కీర్తనలు పాడారు కూడా అంటారు. ఏదైతే ఇక బావి కూడా పూర్తిగా అప్పటి ఏనుగులకు స్నానం చేయించేందుకు వాటికి నీళ్లు పెట్టేందుకు కూడా ఈ యొక్క బావిలో నుంచి కూడా నీళ్లు తోడేవారంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూస్తే కూడా ఆనవాళ్ళు ప్రత్యక్షంగా మన కంటికి కనబడుతున్నాయని చెప్పాలి. ఒకసారి ఎంత లోతుందో, ఎంత పూర్తిగా కూడా ఇదంతా ఈ కట్టడం అంతా కూడా ఒక మట్టితో నిర్మించినటువంటి పరిస్థితి. ఏదో ఇప్పుడున్నటువంటి కాలం తగ్గట్టు ఏ సిమెంటో పిల్లర్లో లాంటితో నిర్మించినది కాదు. ఆనాటి కాలం కట్టడాలన్నీ కూడా ఏదైతే ఒక మట్టితో కూడుకున్నట్టువే. అయితే ఈనాటికి కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి టెక్నాలజీ నిర్మించినటువంటి భవనాలు ఏదైనా ఇవి కూడా కూలిపోతున్నటువంటి తరుణంలో ఈ పురాతన కట్టడాలు మాత్రం ఇంకా చెక్కు చెదరలేదంటే ఆనాటి కట్టడాలు ఏ రకంగా ఉంటుందో మనకు ప్రత్యక్ష సాక్ష్యం అనే చెప్పాలి. మనం చూడొచ్చు, ఇప్పుడు కూడా లోపల బావి లోపల నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి గొలుసు ఏదైతే ఉందో దాని ద్వారా ఒక తోడి ఆ నీళ్లు తోడి ఈ యొక్క ఏనుగుల తానా అని పిలిచేవాళ్ళు ఈ ప్రాంతంలో. అప్పుడు ఏనుగులన్నీ కూడా ఎక్కడికి తీసుకొని వచ్చి స్వామివారికి తిరుమలకు తీసుకెళ్లేటువంటి ఏనుగులు కావచ్చు, తిరుచానూరులో ఉన్నటువంటి ఏనుగులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే ప్రాంతంలో వచ్చి వాటికి స్నానాలు ఆచరించి వాటికి నీళ్లు కూడా పెట్టేవారని కూడా చరిత్ర తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ కట్టడం పునర్నిర్మాణం చేస్తే ఎంతో బాగుంటుంది. భావితరాలకు కూడా ఈ యొక్క చరిత్ర తెలియజేసిన వాళ్ళం అవుతాం అనేసి కూడా అనేక మంది కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే వైష్ణవ దశావతార దేవాలయం నిర్మించాలన్న మహంతుల ఆలోచన మాత్రం ఏదైతే బ్రిటిష్ కాలంలో ఒక్కసారిగా మహంతుల పాలన రద్దు చేసిన క్షణంలోనే అరిష్టంగా భావించి పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇదే దీనస్థితిలో ఈ యొక్క మొండి గోడలతో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతి వాసుల్ని చాలా కలిచివేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇంత చారిత్రకమైనటువంటి కట్టడాలను మనం పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆనాటి చరిత్రని మనం ఎప్పుడూ మరవకూడదంటూ కూడా అనేక మంది విశ్లేషకులు కావచ్చు, భక్తులు కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.